దాన్ని జాగ్రత్తగా భద్రం చేయి. ఇకెక్కడి నుంచి వెళ్ళు. ఎస్ సార్. నేను ఇంకా దీని నోటి నుండి సమాచారం కక్కించాలి. టేక్ కేర్ ఆఫ్ హర్. తాత్య గురు, రఘునాథ్ గారి కోసం మనం వేచి ఉండకూడదు. మనం వెంటనే వెళ్లి సుందరి ఎక్కడుందో వెతకాలి. మహారాణి గారు, నేను చాలా మందిని ప్రశ్నించాను. వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ ఆంగ్లేయులు ఒక స్త్రీని బందీని చేసి కాల్గీ కమిషనర్ కి తీసుకెళ్లారంట. అయితే ఆ స్త్రీ సుందరి అయ్యుంటుంది. ఎక్కడికి? ఇక్కడికి కొంచెం దూరంలో ఆదివాసుల గ్రామం ఒకటుంది. యువరాజు అక్కడ క్షేమంగా ఉంటారని ఆవిడ ఉద్దేశం. థ్యాంక్ యూ, చక్కటి సమాచారం చెప్పావు. మార్టిన్ సార్, ఆ గ్రామం దగ్గరికి వెళ్ళు. మీరు యువరాజును పట్టుకోవాలనుకుంటున్నారు, కానీ మీకక్కడ లక్ష్మీబాయి దొరికినా దొరకచ్చు. లేదు సుందరి, నాకు బాగా తెలుసు లక్ష్మీబాయి అక్కడికి వెళ్ళదని. తను ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసు. ఎక్కడికి? ఇక్కడికే వస్తుంది. ఇక్కడి కమిషనరీకే. ఎందుకంటే నువ్వంటే తనకు చాలా ఇష్టం. నిన్ను మా నుంచి విడిపించడానికి తనిక్కడ దాడి చేయొచ్చు. దీన్ని బంధించండి. దీన్ని ప్రాణాలతో ఉంచండి. ఎందుకంటే తన ద్వారానే మనం లక్ష్మీబాయిని పట్టుకోవచ్చు. సుందరి. తాత్య గారు మీరా? తాత్య గురు ఒక్కరే రాలేదు, నేను కూడా ఆయనతో పాటే వచ్చాను. మహారాణి గారు మీరా? అయినా మీరు ఇక్కడి కిందకు వచ్చారు మహారాణి. ఇక్కడ మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. కెప్టెన్ మిమ్మల్ని పట్టుకోవాలని అన్ని వైపులా వల పన్నాడు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మహారాణి గారు, దామోదర్ క్షేమంగానే ఉన్నారుగా? చెప్పండి మహారాణి గారు, దామోదర్కి ఏం కాలేదుగా? సుందరి, ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. లేదు మహారాణి గారు, ఈ సుందరి మీకు నమ్మక ద్రోహం చేయలేదు. నిజం మహారాణి గారు, మీకోసం ఈ సుందరి 100 సార్లు చావాల్సి వచ్చినా అందుకు సిద్ధమే. చావంటే నాకు భయం లేదు. నేను ఆంగ్లేయుల ముందు బెదిరిపోయినట్లుగా నటించాను. నేను భయంతో నిజం చెబుతున్నానని వాళ్ళని నమ్మించాల్సి వచ్చింది. అందుకు కారణముంది మహారాణి. ఏ పత్రాల కోసం మీరు అన్వేషిస్తున్నారో అవి కెప్టెన్ బల్ల మీద ఉండగా నేను చూశాను. తను వస్తుందని నాకు తెలుసు. సైనికులారా, మీరు సంసిద్ధంగా ఉండండి. మీరు వెళ్ళి ఆ సుందరిని తీసుకురండి. మహారాణి గారు, సైనికులు వచ్చేస్తున్నారు. అవును, ఇక అన్ని పనులు అనుకున్న ప్రకారమే చెయ్యాలి. పదండి తాత్య గురు. పదండి. మంచినీళ్లు. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. దీనికేమైనా అయిందంటే కెప్టెన్ గారు మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టరు. తొందరగా పట్టుకురా.